1908 ఇప్పటి వరకు మనం అనుభవిస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ యొక్క వ్యవస్థ, ఈ వ్యవస్థ రేపు ఆగస్టు మాసం నుండి మార్పు కాబోతా ఉంది. రాజ్యాంగ సవరణ జరగబోతా ఉంది. రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలన్నీ కూడా సవరణ జరిగి ఈ రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలన్నీ సవరణ జరిగి రిజిస్ట్రేషన్ చట్టం పైన ఆధారపడి బతికేటువంటి మనలాంటి డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు వృత్తిని కోల్పోయేటువంటి పరిస్థితి వాళ్ళ మన దగ్గరికి దాపరించింది. రిజిస్ట్రేషన్ బిల్లు ఇది దాదాపుగా 175-180 పేజీలు ఉంది. 17 చాప్టర్లు, 17 చాప్టర్లలో ఉంది. ఇందులో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి ఈ విధానంలో రిజిస్ట్రేషన్ శాఖలో ఒక సబ్ రిజిస్ట్రారు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక అటెండరు, మరికొంత పెద్ద ఆఫీసులు అయితే 2 సబ్ రిజిస్ట్రార్లు ఉండేటువంటి పరిస్థితి. కానీ రాబోయేటువంటి చట్టంలో వీళ్ళందరూ పూర్తిగా కనుమరుగవుతారని డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకు కూడా తెలుసు. అయితే దీన్ని కాపాడుకోవడం ఎలా అనేటువంటి అంశం మీద మాత్రం తర్జన భర్జన అవుతున్నటువంటి పరిస్థితి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ అన్ని కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. బీసీ భవన్లోనే ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ 17 చాప్టర్స్లో ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పుడు జరిగేటువంటి వ్యవస్థకన్నిటికీ భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ స్లాట్ బుకింగ్ గురించి చెప్పాడు. చదువుకున్నటువంటి వాళ్ళే స్లాట్ బుక్ చేయలేనటువంటి పరిస్థితి. స్లాట్ బుక్ చేసిన తర్వాత 10 నిమిషాలు దాటితే స్లాట్ క్యాన్సిల్ అవుతా ఉంది. మీకు ఇంకా కొన్ని జిల్లాలలో ఉన్నటువంటి పరిస్థితి చెప్తా ఉన్నాను. స్లాట్ బుక్ అయిన తర్వాత చలానా కొట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ నిలబడిపోతే తిరిగి అదే మొత్తం చలానా కట్టించుకుంటా అన్నటువంటి జిల్లాలు ఉన్నాయి. ఈ చలానా పక్కన పెట్టి మీరు ఒకసారి గ్రూప్లలో ఉన్నారు కదా, చూస్తాను కదా, చూడలేదా? చాలా జిల్లాల్లో చలానా పీడైన తర్వాత రిజిస్ట్రేషన్ నిలబడిపోతే తిరిగి మళ్ళా స్లాట్ బుక్ చేసేటప్పుడు అదే కొత్త చలానా కట్టి స్లాట్ బుక్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రెమెడీ లేదు. డాక్యుమెంట్లో ఏదైనా కానీ తప్పు జరిగితే కూడా ఆ తప్పును అప్పటికప్పుడు సవరించుకునేటువంటి రెమెడీ కూడా లేదు. రోజు రోజుకి పెను మార్పులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వస్తూ ఉన్నాయి. సిస్టమ్ దగ్గర కూర్చొని చూసేటువంటి ప్రతి పిల్లోనికి తెలుసు. ఇప్పుడు మన డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి సిస్టమ్స్లో మార్పులు L1 వచ్చేసిందిగా.
పడితే అక్కడ మొత్తం మార్పులు వస్తూ ఉన్నాయి. రోజు రోజుకి మార్పు వస్తూ ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగా చెప్పడం లేదు. మన డిపార్ట్మెంట్కి ఐజీ లేడు కదా. మొన్నటి వరకు ఉన్నటువంటి హరినారాయణ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మెడికల్ అండ్ హెల్త్కు ఉన్నటువంటి వీరపాండ్యన్ గారు మొన్న జాయిన్ అయ్యారు. కానీ హరినారాయణ గారు కంటే మునుకున్నటువంటి శేషగిరి బాబు గారు, అంతకుముందు ఉన్నటువంటి రామకృష్ణ గారు, ఈ వ్యవస్థ పైన అధ్యయనం చేసినటువంటి వాళ్ళలో రామకృష్ణ గారు ఒకటి. మన జిల్లా వాసి, మన పక్కన ఉన్నటువంటి సింధకమ్మ జిల్లాలో ఉండేటువంటి బుగ్గలేటిపల్లికి సంబంధించినటువంటి రవీంద్రనాథ్ దీన్ని పూర్తిగా అన్ని కోణాల నుంచి దీన్ని నడిపించేటువంటి ఒక సాధనకు ఉండేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ చెప్పేటువంటిది ఏంటంటే మన వ్యవస్థ మనకు దూరంగా అయిపోతూ ఉంది. ఎంప్లాయీస్ కూడా ఎవరు పెద్దగా